డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. రేపు ఉదయం 8:25 హైదరాబాద్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి అమరావతికి బయలుదేరనున్నారు. ఇక రేపు 11:30 నుంచి అమరావతి సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు 36కు పైగా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇజ్రాయెల్, యుఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో నిర్వహించిన 9కి పైగా సెషన్స్ సమావేశాలకు హాజరయ్యారు. అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2025 దావోస్ సదస్సులో ఏపీకి 2,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఆసక్తి చూపుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను సమర్థంగా వివరించగలిగామని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను మరింత విస్తరించేందుకు పాలసీలను అంచనా వేసేందుకు సదస్సు దోహదం చేసిందన్నారు. భారత్లో కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.